అందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. చాలామంది దాన్ని దాయటానికి ట్రై చేస్తారు, కొందరు మర్చిపోవాలని చూస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దానికో మెలికలు తిరిగిన పేరు కూడా ఉంది, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. యాక్సిడెంట్ జరగడంతో షాక్, అంతకంటే ఏం లేదు. నేను ఎక్కువ టెన్షన్ పడకూడదని బషీర్ డాక్టర్ ప్రాబ్లమ్ని లైట్ చేసి మాట్లాడాడు. నాకైతే డౌటే, అందుకే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నాను. శాలిని అయితే మొహమాటం లేకుండా నిజం చెప్తుంది. మొహమాటం లేకుండా ఉన్నదున్నట్టు అనేయడంలో నా వైఫ్కి డాక్టరేట్ ఇవ్వచ్చు. ఈ భయంకరమైన ఒక్కపోతను భరించడం కన్నా ఐ విల్ గ్లాడ్లీ స్విచ్ పొజిషన్స్ విత్ యూ మావా. అరే వెంగళప్ప, వర్షం పడుతున్నట్టు ఫీలింగ్, బాడీ కూలింగ్ ఏం లేదు. అయ్యో, అయితే నాకొద్దు బాబు. ఏంట్రా ట్రావెల్ ఏజెన్సీ కార్ని డ్రైవర్ని సెట్ చేసింది. ఆ డ్రైవర్ రేపు వస్తాడు. ఏం కారు? విచ్ కార్? కిలోమీటర్కి నువ్వు ఇచ్చే గవర్నమెంట్ రేట్కి జాగ్వార్ వస్తుంది. జాగ్వార్. ఫ్రిడ్జ్లో ఐస్ కోల్డ్ బీర్ టిన్స్ ఉన్నాయి, చెరోటి తాగుదామా? రే మేస్ట్రేట్, బీర్లు తీసుకురానా? వేస్ట్ ఫెలో. హాచు ఏంట్రా? రా. ఏంటి అలా ఉన్నావు? హెల్త్ ఓకేగా? కావాలా? నాకు చాయ్ పెట్టు, స్ట్రాంగ్ చాయ్. హలో, చాయ్ కావాలా నీకు? డాక్టర్ బషీర్ గారు ఏం చెప్పారు? నేను ఇప్పుడే బేబీకి చెప్తున్నాను, భయపడాల్సిన పనేం లేదు, తొందరలోనే సెట్ అయిపోతుందని. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, అప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దాం. అయితే డాక్టర్ రాసిన మెడిసిన్స్ కూడా వాడక్కర్లేదు, అవునా? చూద్దాం కొన్నాళ్ళు. ఈ డాక్టర్ బషీర్ సైకియాట్రిస్ట్, నేనేమో చిన్నపిల్లల్ని ట్రీట్ చేసి క్లినికల్ సైకాలజిస్ట్ని. ఆ డిఫరెన్స్ అయితే ఉంది, మర్చిపోవద్దు. వీడు కూడా బేబీయే కదా, బేబీ కుట్టి. పిల్లల గురించి చెప్పాలంటే నిన్న నా దగ్గరకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. 2nd క్లాస్ చదువుతున్న ఒక చిన్నపిల్లడి కేసు. ఎలా చూసినా 7 సంవత్సరాల కన్నా ఉండవు. లీజర్ పీరియడ్ లో టీచర్ పిల్లల్ని కథలు చెప్పమని అడిగిందంట. పిల్లలందరూ క్యాట్ అండ్ మౌస్ అని చిన్న చిన్న కథలు చెప్తే వీడేమో ఒక థ్రిల్లింగ్ మర్డర్ స్టోరీ చెప్పాడంట. అది విని టీచరు, పిల్లలు అందరూ వణికిపోయారంట. అందుకే నన్ను రమ్మని పిలిచారు. ఏంట కథ? వాడేదో టీవీలోనో సినిమాలోనో చూసి చెప్పుంటాడు. కథ చెప్పినప్పుడు గానీ తర్వాత గానీ వాడేం గిల్టీగా ఫీల్ అవ్వలేదు. టీచరు, ప్రిన్సిపల్ ఇలాంటి కథలు ఎక్కడ నేర్చుకున్నా తిట్టినందుకు ఫీల్ అయ్యాడు. నేను వాడిని బాగా ఎంకరేజ్ చేశాను. వాళ్ళలో ఉన్న స్టోరీ టెల్లర్ని ఎందుకు నిరుత్సాహపరచాలి? ఈ జనరేషన్ పిల్లల్ని చూడు, నేను చిన్నప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉండేవాడిని. ఇన్నోసెంట్ వీడు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చాను సార్. టైంకి రీచ్ అవ్వాలని ఎర్లీగా బయలుదేరా. మీ నేమ్ కూడా ఫిక్స్ చేశాను సార్.
భయం వేసిందా? కంగారు పడ్డాను కానీ ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు సార్. నీ పేరు అడగడం మర్చిపోయాను. కైప్ సార్, పెద్దాపురం, కాకినాడ దగ్గర. సరే, ఆ, కైఫ్ వైపర్ ఆన్ చేయి. ఆ, అబ్బా. ఇది బాగుంది సార్. పగలు హెడ్ లైట్స్ వెలుగుతున్నట్టు, వర్షం లేకపోయినా వైపర్స్. కేసు నెంబర్ 12/14 ముఖానికి ఏంటది? 16 ఫిబ్రవరి 2019. అశ్విన్, ఇస్మాయిల్, విష్ణు, శ్యామ్, సత్యం. సార్, కాలేజ్ యూత్ ఫెస్టివల్ నెక్స్ట్ వీకే ఉంది. ఓ 15 రోజులు వాయిదా వేస్తే స్టూడెంట్స్కి కన్వీనియంట్గా ఉంటుంది సార్. విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఆగున్న బస్సులో నుండి డ్రైవర్ని బయటికి లాగి 5 చెత్త కొట్టారు. నీ బస్ ఏ డిపో? మంచిర్యాల డిపో సార్. మంచిర్యాల నుంచి వచ్చావా ఈ హియరింగ్కి? అవును సార్. ఇతను మంచిర్యాల వెళ్ళడానికి 2 and fro ఏసీ చార్ కార్ టికెట్, అకామిడేషన్, ఫుడ్, రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీ క్లయింట్స్ బ్యాచ్ చేయడానికి ఓకేనా? అదర్వైజ్ టైం వేస్ట్ చేయకుండా వాదనలు స్టార్ట్ చేయండి. రా. ఎనీ ప్రాబ్లం? రా కూర్చో. నేను ఇంకొన్ని రోజులు లీవ్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. వర్షం ప్రాబ్లమా? నో, అది ఆల్మోస్ట్ పోయింది. బట్ ఈ ఫేస్తో కోర్టుకు రావడమే కొంచెం ఇబ్బంది. ఓ వారంలో ఈ మాస్క్ తీసేస్తారు. అంతవరకు బేబీ, 2 వారాలుగా నువ్వు హాస్పిటల్లో ఉండటంతో నీ కేసులు వాయిదా వేయడమో వేరే బెంచ్కి రీఅసైన్ చేయడమో చేశాం. సమ్మర్ హాలిడేస్కి ఇంకెన్నో రోజులు లేవు. అప్పట్లోగా వీలైన ఎక్కువ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవాలి. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. సరే, రేపు వచ్చేస్తాను. ఒకవేళ లీవ్ కంపల్సరీ అనుకుంటే డిస్ట్రిక్ట్ జడ్జికి ఇన్ఫార్మ్ చేయి. బేబీ, లంచ్ కొంటున్నావా? బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. నేను నిన్న స్కూల్ కిడ్ గురించి చెప్పాను, గుర్తుందిగా నీకు? వాడి కేసు మిస్టీరియస్గా ఉంది. ఒకసారి కలుద్దామా? ఆ కిడ్ పేరు నితిన్. ఈరోజు వేరే టీచర్ వాడేదో రాస్తుంటే యాక్సిడెంటల్గా చూసింది. వాడు రఫ్ నోట్స్లో క్లాస్లో చెప్పిన కథను రాశాడు. ఫియర్ఫుల్ స్టోరీ. నేను చదివేశాను. తెలుగులోనే రాశాడు. వాడి వయసు పిల్లోడు రాసినట్టే ఉంది. అక్షర దోషాలు, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాడు పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులో. రీసెంట్గా వాళ్ళమ్మ ఇన్ఫో పార్క్కి ట్రాన్స్ఫర్ అయ్యి రావడంతో మిట్టంలో వాడిని ఇక్కడ జాయిన్ చేసింది. నాన్న లేడు, యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మ మాత్రమే ఉంది. ఆవిడ ఈ మోషన్ గ్రాఫిక్స్ లాంటివి ఏవో చేస్తుంది. ఆ ఫీల్డ్లో ఆవిడ ఎక్స్పర్ట్ ఇంజనీర్ అంట. నేను ఆవిడకి కాల్ చేశాను. షీఈ్ వెరీ యాంగ్రీ.
అనవసరమైన విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సీన్ క్రియేట్ చేస్తున్నాం అంటోంది. ఒక అతన్ని చంపేసి రాయి కట్టి చెరువులో ముంచడమే ఆ కథ. వాడు ఆ కథని సో వాడు జీనియస్. అది కాదు బేబీ. ఆ చెరువున్న స్థలాన్ని వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్కడుందా స్థలం? కొండకర్ల, అచ్యుతాపురం దగ్గర ఉంది. కొంచెం ఇంటీరియర్లో ఉండే గ్రామం. నేను చెప్పాను కదా, నితిన్కి సిటీలో తనుంటున్న కాలనీ తప్ప మరేం తెలీదు. అప్పుడు ఇదెలా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కథలో రాసిన ఒక సెంటెన్స్ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. చూడటానికి వేరే ఎవరో రాసినట్టుంది. నితిన్ మీద నా ఇనిషియల్ డయాగ్నోసిస్ చాలా రాంగ్. వాడికేదో ప్రాబ్లం ఉంది. నాకున్నట్టే. నేను వాడిని ఒకసారి మీట్ అవుతాను. ఎందుకు? ఊరికే. లా తెలుసు కదా, నేను కలవాలన్న పేరెంట్స్ ప్రెజెన్స్లోనే. నీకు చెప్పాను కదా, వాళ్ళమ్మ చాలా ప్రొటెక్టివ్ అని. అట్ ఎనీ కేసు ఆవిడ ఒప్పుకునే ఛాన్సే లేదు. ఒకసారి మాట్లాడి చూడు. నీళ్లలోంచి పైకి తేలకుండా ఉండడం కోసం శవాన్ని రాయితో గట్టిగా కట్టేశాడు. ఫస్ట్ ఆవిడ నిన్ను కలుస్తానంటుంది, తర్వాత నితిన్ని కలవాలో వద్దో డిసైడ్ చేస్తుందంట. షర్మిల, జాన్ బేబీ. తను ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. స్కూల్ వాళ్ళు సైకాలజిస్ట్ని పిలిచారంటే అర్థం ఉంది, బట్ కోర్ట్ జడ్జ్ ఎందుకు? ప్లీజ్ ఇది